హాయ్ హలో ఫ్రెండ్స్. సత్యం రాజేష్ టెనెంట్ మూవీ రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇందులో సత్యం రాజేష్, ఎస్తర్ మెయిన్ లీడ్స్లో కనపడతారు. ఇక 1 గంట 30 నిమిషాలు ఉండే ఈ టెనెంట్ సినిమాలో ఫస్ట్ సాంగ్లో కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు స్కిప్ చేయండి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే థియేటర్లో చూడడం కంటే ఓటీటీలో వచ్చినప్పుడు టైంపాస్కు ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఎందుకంటే సత్యం రాజేష్ యాక్టింగ్, సెకండ్ హాఫ్, మూవీ రన్ టైం, కొన్ని ట్విస్టులు బాగున్నాయి. వీటి కోసం ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవ్వగానే సత్యం రాజేష్ తన భార్యని చంపి సూట్ కేసులో తీసుకెళ్లి కాల్చడం అనే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క సత్యం రాజేష్ ఉండే ఫ్లాట్ ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో యువకుడు పైనుండి పడి ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సత్యం రాజేష్ తన భార్యను ఎందుకు చంపాడు, ఎదురుగా ఉన్న ప్లాట్లో ఉండే వ్యక్తి ఎందుకు చనిపోవాలనుకున్నాడు అనేదే సినిమా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో డైరెక్టర్ యుగేందర్ డ్రగ్స్, ఆల్కహాల్ జీవితాలను ఎలా నాశనం చేస్తాయి, ఆ మత్తు వలన కంట్రోల్ కోల్పోయి ఎంతటి దారుణాలకు తెగబడతారు అనే విషయాలని చెప్పాలనుకున్నాడు. కానీ దాన్ని తెరపై చూపించే విధానంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. సినిమా చూస్తున్నప్పుడు సీరియల్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. తిప్పి తిప్పి కొడితే 10 సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఒక్కొక్క సీన్ సీరియల్లో వచ్చే సీన్స్ కంటే దారుణంగా ల్యాగ్గా ఉంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే దారుణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్, ఫ్లాష్ బ్యాక్, సెకండ్ హాఫ్లో వాటిని రివీల్ చేయడం ఉంటుంది. కామన్గా సినిమాలలో నటించే ఆర్టిస్టులు వారి క్యారెక్టర్లో జీవిస్తారు. కానీ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మాత్రం నటించారు. ఇక ఈ సినిమా రన్ టైం వచ్చేసి 1 గంట 30 నిమిషాలే ఉంటుంది. ఇంకా ఈ సినిమాని కొంచెం ఎడిటింగ్ చేస్తే బాగుండేది అనిపించింది. అదే చేస్తే షార్ట్ ఫిల్మ్ అవుతుందని అలా చేయలేదేమో. హీరో సత్యం రాజేష్ డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తాడు. ఆయన భార్యగా చేసిన మేఘా చౌదరి యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇంకా ఎస్తర్ ఎలివేషన్స్కి ఇచ్చిన ప్రియారిటీ కేసు ఇన్వెస్టిగేషన్లో లేదు. ఆమె లుక్ కొత్త యాంగిల్లో కనపడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే సీరియల్లా అనిపించే బోరింగ్ సినిమా. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి చూడవచ్చు. ఈ సినిమాకి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టెనెంట్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.